ఎందుకు బ్లాక్ బస్టర్ అని చెప్పు మీడియాకి. సినిమా సూపర్ ఉంది. 100 మంది పాజిటివ్ టాక్ చెప్తే నెగిటివ్ టాక్ చెప్తారు అంటే భయ్యా భయ్యా ఇప్పుడే భయ్యా కింగ్డమ్ సినిమా చూశాను భయ్యా థియేటర్ పడిపోయాను అంతే. థియేటర్ లో పడిపోయాను. సినిమా ఉంది భయ్యా. ఆ యాక్టింగ్లు, ఆ డాన్సులు, ఆ ఫైట్లు, బాబా ఏం ఫైట్లు భయ్యా. కేజీఎఫ్ కంటే దారుణంగా ఉన్నాయి భయ్యా ఫైట్లు. ఇంకా ఇందులో సత్యదేవన్న విజయ్ దేవరకొండ యాక్టింగ్ భయ్యా. ఇద్దరు అన్నదమ్ముళ్ళగా ఎమోషన్ లో సత్యదేవన్నను చంపేస్తే నాకు ఏడుపు వచ్చేసి పోయా. థియేటర్ లో ఏడు చేశాను పోయా. ఇంకా బీజిఎం కి అయితే అనిరుద్ధ్ అన్న నువ్వు ఎక్కడో తమిళనాడు తెలుగులోకి వచ్చి ఎరగ చేసేసావు. నా పిచ్చి కుక్కనే గజ్జి కుక్కని కొట్టినట్టు ఆ బీజిఎం కొట్టి అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు నన్ను పట్టేసుకోరు పోయా భయానికి. ఆ సినిమా పోయా ఏమి లేవరు పోయా, ఏమి లేవరు. విజయ్ అన్న ఈ సినిమాతో టాప్ లో కూర్చున్నాడు అంతే. అక్కడి నుంచి ఆయన ఎవరు కలపలేరు, కదపలేరు. విజయ్ అన్న అక్కడి నుంచి ఎవరు కిందకి లాగలేరు అంతే. అన్న చెప్పి మరి ఇట్టు కొట్టాడు మన కొండన్న. ఈ సినిమా అన్నారు ఎవరు, కింగ్డమ్ సినిమా కొండల్లోని కాదు, బండల్లో అన్నారు కాదు, మీ గుండెల్లో ఉంది ఈ సినిమా. మీ రాతి గుండెల్లో ఈ సినిమా వస్తుంది, మీలో మార్పులు తెస్తుంది. ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడే ఎవడు అన్నాడు బయట, నేను కాదు. ఈ రోజే ఈ సినిమా కలెక్షన్ 1000 కోట్లు అన్నాడు. ఈ రోజే ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ మొత్తం కలిపి 1000 కోట్లు టార్గెట్ అన్నాడు. కొట్టిందంటే మాత్రం అన్న ఇంకా టాప్ అంతే. ఫుల్ రన్ లో అయితే చెప్పలేక, ఫుల్ రన్ హాఫ్ రన్ చెప్పలేదు. ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే నాకు ఏడుపు వచ్చేసి బాధ వేసిన పోయా. అన్న కొట్టుకో అదన్న కలిసిపోండి అన్న. కానీ సినిమాలో చంపేశారు పోయా. సత్యదేవన్నే చచ్చిపోయాడు పోయా. సత్యదేవన్న సారీ అందరూ ఏమనుకోకండి, ఎమోషనల్ అయ్యా. కాస్త సినిమా చూస్తే నిజంగానే ఫీల్ అయ్యాను, ఎమోషనల్ అయ్యా తప్ప సినిమానే నిజం అని బతకతానా తప్ప. సినిమా బాగా హెవీ ఉందన్న, బాగా హెవీ ఉంది సినిమా. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉన్నది, మొత్తం ఇట్లా లేకుండా సేమ్ ఉన్నది. ఆయన ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉన్నదన్న. ఆయన ఫ్యాన్స్ కి నచ్చితే ఇటైతే లేకపోతే పట్టదు. మనం ఏం చేయలేదు దాన్ని. దేవర ఇది సేమ్ ఉన్నాయి. ఎన్టీఆర్ అదే పడవలు, అదే ఆదివాసీలు. కాకపోతే ఆ దేవర కూడా ఆచార్యలే ఉన్నది, ఇందులో అందులో ఉన్నాయి. కాకపోతే ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేసిక్, ఆయన ఇచ్చిన స్టెప్పులు, ఆయన మూమెంట్, ఆయన లుక్ ఆ సినిమాని ఆయన ముందుకు నెట్టింది. దానికంటే ఇంకా ఈ సినిమా ఇంకా హెవీ ఉన్నది. ఆయన ఇప్పుడు ఎవరైతే హీరో ఉన్నారో ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ నచ్చుతేనేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. మొత్తం హెవీ అన్న, మొత్తం హెవీ. నచ్చదంటే చెప్పడానికి లేదు. మనిషి అనేవాడు ఒక తీరుకున్నాడు అన్న. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిగ్ బాస్ కి పోవాలి. సినిమా పక్కా సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. విజయ్ దేవరకొండ గారు పక్కా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయితే చేస్తారు సినిమా, ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చింది సినిమా. దేవరత్రి అయితే కనిపించింది నాకు సముద్రంలో చూస్తుండగా. ఆ యొక్క సినిమా అయితే దేవరత్రి అయితే కనిపించింది, ఎటువంటి డౌట్ లేదు. పక్కా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది సినిమా. ఏంటంటే నాకు మొత్తం రక్తకోత అనిపించింది, రక్తకోతే. విజయ్ దేవర కంబ్యాక్ అయితే సూపర్ అనిపించింది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నెగిటివ్స్ ఏమన్నా అంటే కొంతమంది ఏంటంటే రొమాంటిక్ ప్రకారంగా లేదా రొమాన్స్ ప్రకారంగా వస్తారు సినిమాకి. అట్లా వస్తే డిసప్పాయింట్ అవుతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే. అట్లా రాకండి, ఎమోషన్ ప్రకారంగా రండి. దేవరా లెక్క సేమ్ దేవర కోతలే. దేవర మొత్తం చరిత్ర అంతా, దేవర సినిమాలో ఉన్న చరిత్ర అంతా ఇక్కడ పెట్టినట్టుంది. కానీ ఇంకా అద్భుతంగా తీశారు సినిమాని, బాగా తీశారు సినిమాని. పక్క అయితే బ్లాక్ బస్టర్ అయితే సినిమా అయితే. అన్న తమ్ముడు సెంటిమెంట్ ఎంత సెంటిమెంట్ ఇప్పుడు వరకు ఏ సినిమాలో చూపించలేదన్న. ఆ సెంటిమెంట్ చూపించారన్న. చేస్తాడు అన్న అంటే గోడ మీద ఉన్న ఫోటో అనుకున్నా, డైలాగ్ ఒక్కటే మాట, హైదరాబాద్ లో ఉంది గోల్కొండ, ఇండస్ట్రీ బట్టలు కొట్టి అంతే అన్నా. నిజంగా ఓమల లేదు, ఒక్క లేపడంతే. బాగాలేదండి.
స్క్రిప్ట్ బాగాలేదు, డిసప్పాయింట్ చేసింది. సో ఎప్పటికైనా విజయ్ దేవరకొండ అన్న కొంచెం స్క్రిప్ట్ చేయించుకోవడంలో మంచిగా ఎంచుకుంటే బాగుంటది, లేకపోతే మరో ఉదయకే అయిపోతాడు. ఒక సినిమా ఫ్లాప్ అవడానికి అన్ని కారణాలు అవుతాయి. స్క్రిప్ట్, బీజిఎం, యాక్టింగ్ బాగా చేసేసి ఫైట్ బాగా చేసి చెప్తే సినిమా ఎక్కడ అయిపోద్ది? ఒక ఫ్యాన్స్ కి నచ్చొచ్చేమో తప్ప కామన్ ఆడియన్స్ కి నచ్చదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నా ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వకపోయింది సినిమా. సో అది డిసప్పాయింట్. యాక్టింగ్ బాగా చేశాడండి, యాక్టింగ్ బాగున్నది మాత్రం సినిమా హిట్ అవ్వదు కదా. స్క్రిప్ట్ బాగాలేదు, సో నన్ను డిసప్పాయింట్ చేసింది. సెకండ్ పార్ట్ కోసం మనం మంచి లీడ్ ఇచ్చారు. ఫ్యాన్స్ వెయిట్ చేయను తప్ప నేను వెయిట్ చేయను. నీకు పార్ట్ 1 పార్ట్ 2 అనేవి ఎందుకు అవుతున్నాయంటే కమర్షియల్ గా ప్రొడ్యూసర్ కోసం వెళ్ళిపోతున్నారేమో. మరి వాళ్ళు 2 లేకపోతే ఈ 1 లోనే కలిపేసి ఉంటే సినిమా హిట్ అయ్యేది. ఇప్పుడు హీరో కెరీర్ లాస్, ప్రొడ్యూసర్ కి డబ్బులు లాస్, ఎన్ని భయం వేస్తుంది నాకు అసలు. ఎందుకంటే 100-200 కోట్లు ఖర్చులు పెడుతున్నారు, అవి తిరిగి రాకపోతే ఎంత బాధపడతారో. మన జేబులో 1000 రూపాయలు పోతే ఎంత బాధపడతాం. అన్ని కోట్లు పెట్టి మెయిన్ ఆ డైరెక్టర్ తప్పు. గౌతమ్ తిన్నూరి నాకు చాలా డిసప్పాయింట్ చేశాడు అతను. చూసుకుందాం ఫ్యూచర్ లో. సినిమా కోసం మంచి హోప్ తో, సినిమా మీద మంచి హోప్ తో ఉన్న వ్యక్తికి ఇలాంటి కంబ్యాక్ మామూలు కంబ్యాక్ కాదు, ఇది ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేసే మాస్ కంబ్యాక్. గౌతమ్ తిన్ననూరి గారు వాట్ ఏ డైరెక్టర్ హీస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకు అంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ, తర్వాత ఒక ఇన్స్పిరేషనల్ కంబ్యాక్ స్టోరీ, ఇప్పుడు ఒక డ్రామా, యాక్షన్, అడ్వెంచర్, మూడు జానర్స్. ఎస్పెషల్లీ థర్డ్ మూవీ ద విజయ్ దేవరకొండ గారితో మీరు ఆయనకి కంబ్యాక్ ఇవ్వడం కోసం తీసిన సినిమా ఏదైతే ఉందో, తెలుగు ప్రేక్షకులు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఆయన్ని ఎలా అయితే చూడాలనుకున్నారో, ఎలాంటి కంబ్యాక్ అయితే కోరుకున్నారో అలాంటి కంబ్యాక్ మీరు ఇచ్చేశారు, బ్లైండ్ గా ఇచ్చేశారు. మూవీలో బాగాలేదు అని అంటున్నారు అంటే వాళ్ళకి ఏం నచ్చలేదో నాకు తెలియదు. వెళ్ళి వాళ్ళని ఒక సినిమా తీయమనండి, వాళ్ళకి అర్థమవుతుంది మూవీలో తీయడం ఎంత కష్టమో, మూవీ అందరికి నచ్చడం ఎంత కష్టమో. మూవీలో బాగాలేని సీన్స్ అంటూ ఏం లేవు, అవసరం లేని సీన్స్ అంతకన్నా లేవు. ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నాను అంటే మూవీ ట్రిమ్ చేయడం జరిగింది. 2 hours 60 minutes మాకు తెర మీద చూపించింది స్టార్టింగ్ లో, కానీ 2 hours 40 minutes అనేది పడలేదు. వాళ్ళు బాగాలేదని ఎందుకు బాగాలేదు అంటున్నారో ఒక్కొక్క పాయింట్ అడగండి, వాళ్ళని సినిమా తీయమనండి, వాళ్ళకి తెలుస్తుంది. హృదయం అనే సాంగ్ ఫస్ట్ ఏదైతే సాంగ్ రిలీజ్ అయిందో అది కూడా సినిమాలో లేదు. మేబీ స్టోరీలో ఆ సాంగ్ ని బలవంతంగా పెట్టాల్సి వస్తుందనో ఏమో, మరి ఆ సాంగ్ కూడా పెట్టలేదు. సో వాళ్ళు ఆల్రెడీ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గౌతమ్ తిన్ననూరి గారు అంత జాగ్రత్తలు తీసుకునే ఒక అవుట్పుట్ ని మనకి ఇచ్చారు. మూవీలో చిన్న మైనసెస్, చిన్న మిస్టేక్స్ నేను చెప్తా. విజయ్ దేవరకొండ పక్క మాత్రం కొడుకుడు చూపిస్తుడు, బాక్స్ ఆఫీస్ పెద్ద మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, సినిమా స్టోరీ బాగుంది, ఎక్కడ ల్యాగ్ లేదు, సూపర్. ఎంత బోర్ లేదు భయ, నాకైతే ఇక్కడ బోర్ లేదు. ఇష్టంగా జన సముద్రం మొత్తం ఐమాక్స్ లో ఫస్ట్ టైం చూసిన, చాలా సార్లు వచ్చి చూసిన, చాలా సినిమాలకు చూపించిన. ఇంత జన సముద్రం ఓన్లీ విజయ్ దేవరకొండ పక్క మొత్తం అన్ని స్క్రీన్లు ఫుల్ అయిపోయినాయి. ఇచ్చిండు ఒక విలన్ కొత్త విలన్ చూపించలేదు, ఫేస్ చూపించలేదు, కొత్త ఎంట్రీ. కింగ్డమ్ కొండన్న సినిమా బాగుంది. ఆ గుండు మీద ఒట్టు సినిమా హిట్, అర్థమైందా? ఆ గుండు మీద ఒట్టు సినిమా హిట్. కింగ్డమ్ కొండన్న, దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి, దెర్ ఇస్ నో ల్యాక్. మూవీ వాస్ గుడ్. అండ్ నిజంగా చెప్తున్నా 150 CR మార్క్ మూవీ అండి ఇది. ఏ క్యారెక్టర్ ఏం తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. బట్ కాకపోతే సత్యదేవ్ క్యారెక్టర్ స్టార్టింగ్ లో కొద్దిగా అనిపించింది, అండ్ బొమ్మాలి క్యారెక్టర్ ఎందుకో నాకు అర్థం కాలేదు. బట్ మ్యూజిక్ అయితే 3 months వచ్చినాయి బ్రో. గుడ్ మూవీ, లైక్ బాగానే ఉంది. లైక్ 1 time వాచ్, ఒకసారి చూడొచ్చు. లైక్ సినిమాటోగ్రఫీ కోసం, విజయ్ దేవరకొండ కోసం మెయిన్ గా చూడొచ్చు మూవీ. లైక్ గుడ్ యాక్టింగ్ బై విజయ్. సమ్వేర్ కొంచెం ఆ టచ్, ఆ ఇన్వాల్వ్మెంట్ మిస్ అవుతాం. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. లైక్ మూవీ చూడొచ్చు ఒకసారి, లైక్ బాగుంది.
బాగుంది. అదే విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. మనకి హృదయం లోపల సాంగ్ లేదు మూవీలో, సో సమ్వేర్ ఎడిటింగ్ అదంతా ఎక్కువైపోయినట్టుంది సినిమా. మరి అదే చెప్తున్నా, హృదయం లోపల మంచి సాంగ్ ఉండే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది సాంగ్ తీసేసినారు, సినిమాలో లేదు. సో సినిమా మొత్తం ఇంటెన్స్ గా వెళ్తుంటది, సమ్వేర్ ఆ ఇంటెన్సిటీలో అనుకుంటా కానీ అంత కరెక్ట్ గా మనం సినిమాకి. కానీ బాగుంది, చూడొచ్చు, సినిమా అయితే చూడొచ్చు. అది టెంటేటివ్ చెప్పలేము, బికాస్ నాకు మాత్రం అంటే యాజ్ ఎ విజయ్ దేవరకొండ పర్స్పెక్టివ్ లో విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడు, బట్ మూవీ పరంగా ఆ కనెక్టివిటీ నాకు రాలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేసా విజయ్ దేవరకొండ కంబ్యాక్ కొట్టాలని. రేటింగ్ 2.5 2.5. చూడండి, చూస్తే అలా బాగుంది సినిమా, బాగుంది అంతా అన్నదమ్ముల కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చాలా రియల్ గా ఉంది సినిమా. యాక్టింగ్ కూడా చింపేశాడు, పడినట్టే, ఆల్మోస్ట్ పడినట్టే. నా ప్రకారం అయితే బాగుంది సినిమా. అట్లా అన్ని బాగున్నాయి. అలా లేదు, నాకేం అనిపించలేదు అన్న, నాకైతే ఫ్లాట్ గా అనిపించింది. హీరోయిన్కే సూపర్, ఉన్న తక్కువ టైంలో బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ లో ఇద్దరు కంప్లీట్ చేశారు, ఆ సెంటిమెంట్ ని తీసుకురాగలిగారు, బ్రదర్ సెంటిమెంట్ ని తీసుకురాగలిగారు మూవీకి. మూవీ మొత్తం ఒక స్టోరీ కింద తీసుకెళ్లారు కదా. ఫస్ట్ ఏంటి మనకి చూపించిన ట్రైలర్ వేరేగా ఉంది, ఇలా ఉంది ఏంటి అనుకున్నా కానీ గ్రాడ్యువల్ గా తీసుకువెళ్ళడం బాగుంది మనకి. అంటే ముందే ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టేషన్స్ తోటి మూవీ స్టార్ట్ అయింది. చాలా యాడ్ ఆన్ అండి ఈ మూవీకి. అనిరుద్ గారి మ్యూజిక్ అనేది యాడ్ ఆన్ ఈ మూవీకి అనిపిస్తుందండి. అవునా, విషింగ్ హిమ్ గుడ్ లక్. ప్రీమియర్ చూసాను మూవీ అయితే, నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది అన్న. ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, విజయ్ ఇంటెన్సిటీ, విజయ్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అండ్ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అనిరుద్ బీజిఎం పక్కోడు గట్టిగానే కొట్టాడు బీజిఎం. అండ్ గౌతమ్ చెప్పినట్టు యాక్షన్ సీక్వెన్సెస్ గట్టిగానే ఉన్నాయి. అండ్ ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం బాగానే క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. అండ్ సత్య పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. బట్ హీరోయిన్ రోల్ వచ్చేసి అంత ఇంపాక్ట్ అయితే సినిమాకి లేదు. సినిమాకి ప్రాబ్లం ఎక్కడ అంటే సెకండ్ హాఫ్ అన్న. సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి సినిమా అనేది దొబ్బేసింది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. అండ్ సినిమా మోటో వచ్చేసి ఒక ప్లేస్ లో ఉండే జనాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్ స్టోరీ. దాన్ని డైరెక్టర్ కన్వే చేయాలని చూశాడు, కానీ అది కావచ్చు. ఆయన మాస్ అప్పీలు, బ్లడ్ షెడ్స్, ఇంకా ఒక విజయ్ దేవరకొండ గారు కూడా ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్ లాగా ఒక మాస్ హీరో అనమాట. సో కంప్లీట్లీ మనం చెప్పేయచ్చు విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ సత్యదేవ్ గారి యాక్టింగ్, వాళ్ళిద్దరి మధ్య అన్న తమ్ముల బాండింగ్ అయితే చాలా బాగుంది. విజువల్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఈ మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నాడు కదా, ఈ సినిమాలో మురుగన్ గా చేస్తాడు. ఆయన ఇంకా భలే షైన్ అయినాడు అనమాట మూవీలో. అండ్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, డెఫినెట్లీ తెలుగులో కావచ్చు, లేకపోతే సౌత్ ఇండియన్ మూవీస్ లో ఆయనకి డెఫినెట్లీ ఫ్యూచర్ లో ఇంకా మంచి మూవీస్ యాక్ట్ చేయబోతారని అర్థమైంది. సరే, ఇప్పుడు మ్యూజిక్ బాగుంది. అనిరుద్ధ్ ఆబ్వియస్లీ మనం చెప్పాల్సిన పని లేదు. సో బీజిఎం అయితే బాగుంది. సరే, ఇంకా అదే మెయిన్. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే బ్రో, నాకైతే మూవీ ఎలా అనిపించింది అంటే బానే ఉంది. కాకపోతే ఇది ఎలా అంటే బ్రో, ఈ జోనర్ ఎంతో, ఈ కేజీఎఫ్, సలారు, బాహుబలి వీటిని మిక్స్ చేసిన జోనర్ లాగా నాకు అనిపించింది. డెఫినెట్లీ పాజిటివ్ విషయమే. ఆ జోనర్ అయితే మంచి జోనర్ అనే అది. కాకపోతే ఎక్కడెక్కడ హై ఇచ్చే సీన్స్ ఉంటాయి కదా, అవి అంత ప్రాపర్ గా, అంటే డైరెక్టర్ వాంటెడ్ గానే ఫ్లాట్ గా మనం తీసుకెళ్తామని అనుకున్నాడు, లేకపోతే ఏమో. కానీ ఎక్కడైతే హై ఇచ్చే సీన్స్ ఉంటుందో ఇంకా కొంచెం ఎలివేషన్ పడితే బాగుండేది నాకు అనిపించింది అనమాట. లైక్ ఫస్ట్ హాఫ్ లో కావచ్చు, సెకండ్ హాఫ్ లో కావచ్చు, అంటే మంచి సీన్స్ ఉన్నాయి. లైన్ చాలా బాగుంది అనమాట. ఏంటంటే పునర్జన్మ రీఇన్కార్నేషన్ తీసుకున్నారు, ఈ శ్రీలంక దాని బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు, స్పై డ్రామా, అంటే అన్ని మిక్స్ చేస్తారు. అసలు మామూలే భయ్య. దేవరకొండ గారి సినిమా అయితే చూసాను, వేరే లెవెల్లో ఉందన్నమాట స్టోరీ అయితే. అదే దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. అంటే ఇది విజయ్ దేవరకొండ గారిదో, లేదంటే సత్యదేవ్ గారిదో, లేకపోతే మా భాగ్యశ్రీ మేడందో, ఇంకోటో కాదనమాట. ఒక మంచి స్టోరీని నమ్మి తీశారు. ఇది ఇలా వచ్చింది అనమాట. అది హిట్ భయ్య. అంటే మన
విజయ్ దేవరకొండ గారు అనుకుంటా ఉన్నా కదా హిట్ పడాలి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఇది ఒక కంబ్యాక్ అన్నట్లు. ఓకే, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అంటే ఇది కొద్దిగా యుగానికి ఒక్కటి మూవీ ఉందా ఆ టైప్ ఆఫ్, అంటే 1920s నుంచి స్టార్ట్ అయ్యి 1990లో ఎండ్ అవుతుంది అనమాట. హైదరాబాద్ లో ఎండ్ అవుతుంది. అది కూడా శ్రీకాకుళం ఎక్కడో స్టార్టింగ్ 1920 శ్రీకాకుళంలో జరిగిన సంఘటన అని చెప్పి వచ్చింది అనమాట. ఓవరాల్ మూవీ అయితే అర్థం కదా. ఇక్కడ మళ్ళీ ఈయన వస్తాడనమాట, హైదరాబాద్ లో ఉంటాడు. దాని తర్వాత శ్రీలంకకి వెళ్ళి స్టోరీ లీక్ చేయకూడదు. కాకపోతే ఫైన్ సినిమా అయితే, అంటే మీరు ఒక యుగానికి ఒక్కడు సినిమా చూసారా ఆ టైప్ ఆఫ్, అంటే రాజు గురించి, దాని తర్వాత కంబ్యాక్ 1920s నుంచి మళ్ళీ 1980 తీసుకొస్తాడు అనమాట. మళ్ళీ 1920 తీసుకెళ్తాడు, అంటే ఒక పచ్చబట్టు సంథింగ్ స్టోరీ అయితే ఉంటుంది. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఓవర్ ఫైన్. గౌతమ్ తిల్లూరి గారు అసలు డైరెక్షన్ వేరే లెవెల్ ఉంది అనమాట. అసలు చెప్పాలంటే డిఓపి ఉంటది, అసలు కెమెరామెన్ లో అసలు ఒకటి ఉంటుంది అనమాట, షాట్ పొలంలో వెళ్తా ఉంటారు, అట్లా తిప్పి అసలు ఆ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. అప్పుడే కింగ్డమ్ మూవీ చూసాను. చాలా వరకు చూసుకుంటే నేను చాలా ఎక్స్పెక్ట్ వచ్చాను, ఎందుకంటే విజయ్ దేవరకొండ కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఒక గత 3 సినిమాలు కొంచెం ఏమి లేదు, 3 సినిమాలు ఈ సినిమాలు ఏమన్నా ఓడపడుస్తాడు అనుకుంటే సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అన్న. ఎందుకంటే యావరేజ్ మూవీ ఏంటంటే ఎటువంటి ఇంపాక్ట్ లేదు, సినిమాలు చాలా స్లోగా, చాలా స్లో పేర్సన్ అయిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం సత్యదేవ్ గారిది అండ్ మన విజయ్ దేవరకొండ గారి మధ్య వచ్చే సీన్స్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు ఏం జరుగుతుంది ఏంటి ఇంట్రాక్షన్ ఏంటి కొంచెం ఇంట్రెస్ట్ గానే చూస్తాం. బట్ ఇంటర్వల్ సీన్ అయిపిస్తుంది మళ్ళీ. సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే పెద్దగా అంటే ఫస్ట్ హాఫ్ తో పోలితే సెకండ్ హాఫ్ బాగా స్లో చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది. అంటే సెకండ్ హాఫ్ ఏంటంటే ముఖ్యంగా డీల్ చేసే విధానం బాగాలేదు, ఏదో కంగారుగా తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ లో ఒక యాక్షన్ పార్ట్ అయితే బాగుంటుంది అరగంట. మళ్ళీ రాజుగా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు అనే దానికన్నా అది చూసుకుంటే సినిమా పరంగా అయితే స్టోరీ రొటీన్ ఉన్న స్క్రీన్ ప్లే ద్వారా గ్రిప్పింగ్ ఇంకా బాగా తీసుకుంటే, ఇంకా వర్క్ చేస్తుంటే సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని తెలిపారు. బట్ ఏదన్నా అనిరుద్ధ్ ఏం హైలైట్ చేయలేదు, నిజంగా చెప్తున్నాను. అనిరుద్ధ్ ఎక్స్పెక్ట్ చేసి చాలా మంది వచ్చుంటారు, బట్ ఆ కథకే ఆ సీన్స్ కి తన తగ్గట్టుగా నార్మల్ గానే బీజిఎం ఇచ్చాడు. ఎలాగా ట్రైలర్ లో ఇన్స్ లో ఫేమస్ అయిన RRR అన్న బీజిఎం అయితే మాత్రం అది ఒకటే హైప్ ఇచ్చింది. ఇంకా విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే మాత్రం సూపర్, చాలా కొత్తగా అనిపించింది, బాగా నడిచాడు. ఇంకా సత్యదేవ్ గారు విజయ్ దేవరకొండ కన్నా వెంకటేష్ విలన్ రోల్ లో ఇరగదీశాడని చెప్పాలి. వీళ్ళిద్దరి కన్నా క్రూరత్వంగా నటించడం, ఆయన చంపడం, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన లుక్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి కన్నా ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. స్టార్టింగ్ లో ఒకటి చూపించాడు, ఇంటర్వ్యూలో ఒకటి చూపించాడు, ఎండింగ్ ఏం చూపించాడు కూడా అర్థం కాదు. సీట్ లో కూర్చున్నాడు ప్రతి ఒక్కరు చాలా డిసప్పాయింటెడ్. నేనైతే ఉన్నట్టే చెప్తాను, నాకు ఎవడో డబ్బులు ఇచ్చి చెప్పించుకోవట్లేదు, ఎవడో తప్పుడుగా చెప్పలేదు. ఎందుకంటే విజయ్ దేవరకొండ సినిమా తీవలసిన సినిమా కాదు, ఖుషి సినిమా మనం చూసాం, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది మూవీ, అందరూ చాలా క్లియర్ ఉంటారు. అయితే అన్ని సినిమాలు అలా ఉండవని నేను అంటలేదు, కానీ ఈ సినిమా మాత్రం ఎందుకు బాగోలేదంటే విజయ్ దేవరకొండ గారు నటన ప్రకారం ఒక మెట్టు ఎక్కినా కానీ స్టోరీ బాగా వీకెంది. అనిరుద్ధ్ మ్యూజిక్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఓపర్లు పగిలిపోతాయని మ్యూజిక్ ఇచ్చేస్తుంటాడు. కానీ ఇందులో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ కాలేదు, ఎందుకంటే అనిరుద్ధ్ మార్కే కనపడలేదు ఇందులో. ఇంకా మన డైరెక్టర్ గారు అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ దాకా ఒక లెవెల్లో తీసుకొచ్చి ఇంటర్వ్యూ వేరే లెవెల్లో తీసుకోండి, ఇది ఒకటి మైనస్ అయిపోయింది. ఇంకా హీరోయిన్ ఎందుకు పెట్టారో తెలియదు, సినిమాలో ఒక హీరోయిన్ ఉండాలా అనే దాని మీద పెట్టుకుంటారు తప్ప అమ్మాయిని ఎందుకు పెట్టారు అన్నది మనకు తెలియదు. రెండోది అంటే సత్యదేవ్ గారు చిరంజీవి గారితో గాడ్ ఫాదర్ యాక్ట్ చేయడం దెబ్బ మంచి పర్ఫార్మెన్స్ చేశారు, కానీ ఇందులో అది చూపించలేకపోయాడు. ఎందుకంటే ఆ స్టోరీకి అంతవరకు ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా సినిమా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అనుకోవడం లేదు, కానీ బిలో యావరేజ్ మూవీగా మనం చెప్పుకోవచ్చు. ఆ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ కూడా చూసుకుంటే 1.5 వరకు అయితే మనం ఇవ్వచ్చు, అంత మించి అయితే లేదు. విజయ్ దేవరకొండ గారు మళ్ళీ డౌన్ ఇయర్ అనేది చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ సినిమాతో ఒక మెట్టెక్తారు అనుకున్నాం. మన నటన పరంగా ఒక మెట్టెత్తి ఎక్కగలిగాడు తప్ప స్టోరీ పరంగా అయితే మెట్టెత్తి దిగేశాడు. వారంలో సినిమా యావరేజ్ మూవీగా నేనైతే భావించుకుంటాను. అసలు లేదు, ఎందుకంటే పార్ట్ 2 చేపడుతున్నాడు, పార్ట్ 1 ఎంత డిసప్పాయింట్ చేయడం, పార్ట్ 2 తీసినట్టు కష్టం. పార్ట్ 1 సూపర్ హిట్ అయినా కానీ పార్ట్ 2 తీయడానికి కూడా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి. అలాంటిది పార్ట్ 1 నీకు ఇబ్బంది పడినప్పుడు పార్ట్ 2 ఎలా చేస్తాం అనేది నాకు అనిపించింది. ఓవరాల్ గా ఇందులో అయితే హీరోయిన్ డాక్టర్ గా జీవించాడు, మరి సెకండ్ హాఫ్ లో ఎలా చెబుతాడు సెకండ్ పార్ట్ 2 లో అందులో మరి సిబిఐ ఆఫీసర్ ఇంకోటి పెడతాం మనకు తెలియదు. కానీ ఓవరాల్ గా నాకు తెలిసింది ఏంటంటే సినిమా అయితే నాకు నచ్చలేదు, ఎవరో ఏమనుకోవద్దు, నా ఒపీనియన్ నేను చెప్పాను. థ్యాంక్ యూ.